నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు మనం బీజేపీ ఆఫీస్కి వచ్చినాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని, సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పేసి ఇక్కడ రాసింది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో, తర్వాత వాళ్ళ అధ్యక్షుడి ఫోటో ఉంది. ఎందుకు వచ్చినామంటే కూన శ్రీశైలం గౌడ్ మరి ఆయన బీజేపీ లీడరు, మరి ఈటల రాజేందర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గంలో అంటే ఎంపీ సెగ్మెంట్లోకి వచ్చే కుత్బుల్లాపూర్ నుంచి మరి ఆయన ఇప్పుడే కాంగ్రెస్లోకి జాయిన్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అది నిజంగా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళినట్టుంది. అడిగి తెలుసుకుందాం. మరి బీజేపీ నాయకులు కప్పర ప్రసాద్ అన్న గారు ఉన్నారు. మరి వీళ్ళ గెలుపు పైన ఏమన్నా మరి ఎట్లాంటి ఛాన్స్ ఉంటుంది అనేది అడుగుదాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, మరి కూన శ్రీశైలం గౌడ్ అన్న వెళ్ళడం వల్ల మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి కానీ బీజేపీకి కానీ ఇది ఒక బిగ్ షాక్ అనుకోవచ్చా? అది బిగ్ షాక్ ఏం కాదు. కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్లోకి వెళ్తాడు అన్నది ఎప్పటి నుంచో అనుకుంటాం. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి వచ్చిండు, కాంగ్రెస్లోకి పోతాడు. అది పెద్ద ఆయన పోయినా ఉన్న గుడ్డి కన్ను మూసినా తెరిసినా పెద్ద పరగపడదు అన్నట్ల పెద్ద ఏం కాదు అది. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఇవాళ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, పార్టీ ఫిరాయించిన వెంటనే సభ్యత్వం రద్దు చేస్తాము అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ విడుదల చేసిండు వాళ్ళ మేనిఫెస్టోను. మల్లికార్జున ఖర్గే గారు విడుదల చేసి చెప్పిండ్రు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలా, ఢిల్లీలోనేమో ఫిరాయిస్తే తీసేస్తామంటారు, ఇక్కడనేమో దానం నాగేందర్ని తీసుకొచ్చి ఎంపీ క్యాండిడేట్గా పెడతారు. ఏంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో గెలిచి రాజీనామా చేయకుండా ఇక్కడ వచ్చి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. కొద్దిగా నన్ను ఆలోచన చేయాలి కదా. ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఇక్కడ. ఇది ఒకటి. రెండోది వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నిన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళ పార్టీ క్యాండిడేట్గా ప్రకటించారు. అక్కడ కూడా ఆయన రాజీనామా చేయలే, కాంగ్రెస్లో చేరిండు కానీ రాజీనామా చేయలే. అంటే వీళ్ళు ఏంది సెంట్రల్కు స్టేట్కు మధ్యలో ఏమన్నా ఉన్నదా? వాళ్ళ మేనిఫెస్టో ఏంది, వాళ్ళు ఇక్కడ చేస్తున్నది ఏంది? ఇది ఒకటి. కూన శ్రీశైలం గౌడ్ గారి గురించి చెప్పారు. కూన శ్రీశైలం గౌడ్ గారిని సరే ఆయన పోయినంత మాత్రాన నిందించాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకు రకరకాల అవసరాలు ఉండొచ్చు, అధికార పార్టీలో ఉండాలనేటువంటి లక్ష్యం ఒకటి ఉండొచ్చు. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే ఏదైనా పనులు అయితే అని అనుకున్నారేమో, పోయినారు ఆయన. కానీ ఇక్కడ ఈటల రాజేందర్ గెలుపు అనేది కూన శ్రీశైలం గౌడ్ ఉంటేనో పోతేనో ఆధారపడినటువంటి అంశం కాదు. ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు మొత్తం భారతదేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి. ఈ అత్యంత పెద్ద నియోజకవర్గము విస్తీర్ణంలో పెద్దది, తర్వాత ఓటర్ల సంఖ్య కూడా పెద్దది. ఇందులో ప్రజలందరూ ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చే ఉన్నారు, ఈటల రాజేందర్ గారికి ఈసారి వేసి గెలిపియాలా. ఎందుకు అంటే ఈటల రాజేందర్కి ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ జనంలో ఎందుకు ఉన్నాయంటే ఇతను ప్రజల కోసం మాట్లాడేటువంటి వ్యక్తి, ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఏది ఉంటే దాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అనే భావన ప్రజలలో ఉన్నది. రెండోది 30 ఏళ్ళుగా మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ను చూస్తున్నారు. చాలామంది అంటారు ఈటల రాజేందర్ ఎక్కడ అవుతారు, ఈటల రాజేందర్ రాగిడి లక్ష్మారెడ్డి గారు. ఇప్పుడు ఆయన పేరెందుకు అవసరం లేదు, ప్రజలకు తెలియని పేరు మనం చెప్తే ఇంకది. ఈటల రాజేందర్ అల్వాల్లో ఉండి ఉద్యమం చేసిండు. అల్వాల్ ప్రాంత ప్రజలందరికీ ఈటల రాజేందర్ ఇల్లు ఎక్కడ అంటే నువ్వు అక్కడ అడ్రస్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ పోతే తెలుస్తుంది. తర్వాత ఈటల రాజేందర్ ఇప్పటికీ మీరు గూగుల్ తీసుకొని కొట్టి చూడండి, ఈటల రాజేందర్ ఇల్లు ఎక్కడో కొట్టి చూడండి. నీకు మ్యాప్లో ఏం తీసుకపోతుంది, నువ్వు బైక్ మన ర్యాపిడోనో లేకపోతే ఆటోనో బుక్ చేసుకొని ఈటల రాజేందర్ ఇల్లు కొట్టు, వచ్చేస్తుంది. నువ్వు ఏడిపోతావు తెలుస్తుంది కదా. మరి హుజురాబాద్కి పోతుందా లేకపోతే ఈ పక్కన ఉండే షామీర్పేట తుమ్కుంట దగ్గరికి పోతుందా కదా. అంటే నీకు అంటే ఈ కొన్ని అబద్ధాలని ప్రజలకు చెప్పడం ద్వారా ఏదో ఒక రకంగా ఈటల రాజేందర్ను బదనాం చేసి మనం ప్రజలల్లో ఫేమ్ కావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద చెంపపెట్టు. బీజేపీ ఈటల రాజేందర్ అభ్యర్థిగా అయిన తర్వాత బీజేపీని ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మొదలే ఇక్కడ అర్బన్ ఓటింగ్ అంతా, అర్బన్ ఓటింగ్ మోదీ యొక్క పనితీరు పట్ల లేకపోతే గత ప్రభుత్వం అంటే ఈ 10 సంవత్సరాలలో మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మోడీ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి కూన శ్రీశైలం గౌడ్ లాంటి వాళ్ళు పోయినా పెద్ద ఫరకేం పడదని అనిపిస్తుంది. నెక్స్ట్ ఆ వివేకానంద గౌడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పోయే ఛాన్స్ ఉంది అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విత్ కార్పొరేటర్లు అందరినీ కలిసి తీసుకొని పోతున్నాడు. ఆయన బహుశా రేపే చేరుతాడు అనేది కూడా ఒక టాక్ వస్తున్నది. ఆయనకంటే ముందే ఆయన చేరుదాము, రేవంత్ రెడ్డి దగ్గర ముందరుందామని ప్రయత్నంగా పోయినట్టుగా ఉన్నది. నేనేమంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయినా లేకపోతే కార్పొరేటర్లు పోయినా వీళ్ళందరూ కూడా ఎందుకు పోతున్నారు?
అధికారం ఉంది కాబట్టి అధికారంలో ఏదో ఒకటి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో పోతుండ్రు. ప్రజాసేవ కోసం పోయేటోళ్ళు అయితే కాదు. మెదక్లో ఒకటి ఉందన్న, వెంకటరామరెడ్డికి ఇచ్చిన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మల్లన్న సాగర్ విషయంలో కానీ, రంగనాయక సాగర్ విషయంలో కానీ. ఇది ఎట్లా గెలుపు అవకాశం ఉంటుంది, ఆయన ఎట్లా చూస్తారు అది? ఇప్పుడు నేను అదే ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ అభ్యర్థులను వెతుక్కోవడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అసలు వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేరు. ఎక్కడ దొరకకపోవడం వల్ల ఎవరినో ఒకరిని తీసుకొచ్చి అయితే పెట్టాలి. నేనేమంటున్నా, ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చేసరికి పద్మారావు గౌడ్ను కంటెస్ట్ చేయిస్తున్నావు కదా, ఎమ్మెల్యే కదా. మరి అదే మెదక్లో హరీష్ రావు ఎందుకు పోటీ చేయడం? మంచి క్వశ్చన్ సార్. ఈయన ఎమ్మెల్యేని ఇక్కడ పోటీ పెడుతున్నావు కదా. ఇక్కడ ఒకవేళ కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కాలు దెబ్బ తగిలింది, పక్కకుందాం అనుకుందాం మనకోసేపు. ఇక్కడ ఎమ్మెల్యేని పోటీకి పెడతాను కిషన్ రెడ్డి మీద. అక్కడ హరీష్ రావు ఎందుకు నిలబడతలేడు? అంటే గెలుస్తాన్న నమ్మకం ఉంటే దాన్ని వదిలిపెడతారా వెంకటరామరెడ్డికి? ఇప్పుడు వెంకటరామరెడ్డి గెలవడంట నీకు బీఆర్ఎస్కు మేము గెలుస్తాము అనే నమ్మకం ఉంటే కవితనో లేకపోతే హరీష్ రావో లేకపోతే వాళ్ళ ఇంటి మనుషులు సంతోషో లేకపోతే ఎల్లేనో మళ్ళేనో వాళ్ళ కుటుంబమో నిలబడతాడు కదా. రావులు ఉంటారు లేదు. నిన్నటిదాకా నీకు నీ ఎలక్షన్లలో పనిచేసినటువంటి ప్రతాప్ రెడ్డి నిలబడాలి కదా. లేదు, ఆ నియోజకవర్గంలో పనిచేసిన ఇతర మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా నిలబడాలి కదా. ఎందుకు తెచ్చి వెంకటరామరెడ్డిని పెట్టిండ్రు? ఇప్పుడు వెంకటరామరెడ్డి అక్కడ ఏమన్నా ప్రజాసేవ చేసిండా? అక్కడేమన్నా ప్రజలందరిలా కలిసిపోయినాడా? ఏది లేదు. ఎందుకంటే అక్కడ ఓడిపోతాం అని చెప్పి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు. ఫిక్స్ అయిపోయి ఎవడో ఒకడు డబ్బులున్న వ్యక్తి బాగా బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ గారు కాళ్ళు మొక్కి విపరీతంగా సంపాదించినటువంటి ఆయనకుండే ఒకే ఒక్క అర్హత, కేసీఆర్ కాళ్ళు మొక్కినటువంటి ఐఏఎస్ అధికారి అయినా. కేవలం ఆ అర్హత ద్వారానే ఎమ్మెల్సీ అయిండు, ఆ అర్హత ద్వారానే ఇప్పుడు ఎంపీలో పడతాము. అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అక్కడ మధు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాం, నీలం మధు. తర్వాత ఇక్కడి నుంచి వెంకటరామరెడ్డి చేస్తూ ఉన్నాడు. సరే, నీలం మధు నాకు వ్యతిరేకం కాదు, వెంకటరామరెడ్డి వ్యతిరేకం కాదు. నేను నీలం మధు, వెంకటరామరెడ్డి, రఘునందన్ రావు ఈ ముగ్గురు మధ్యన ప్రజలు బేరీజ్ వేసుకోండి. ఎవరు కరెక్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తి, ఎవరు ఢిల్లీలో ఈ ప్రాంత ప్రజల కోసం మాట్లాడేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. వెంకటరామరెడ్డి ఇక్కడ ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి. ఇందాక మీరు చెప్పినట్టు మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో, లేకపోతే భూములు మునిగిపోయిన వాళ్ళలో ఒక దాన్ని ఏమంటాం మనము, ఊరిడిచిపోతుంటే జ్వరబొంతలు గుంజుకున్నారు ఆ దొంగలు అనేది ఉంటుంది చూసినావా? ఒక శాస్త్రం మన తెలంగాణలో చెప్తారు, అది కరెక్ట్గా చెప్పొస్తలేదు నాకు. అట్లా మొత్తము గ్రామాలు మునిగిపోయి, భూములు మునిగిపోయి, ప్రజలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కమిషన్లు గుంజుకున్నటువంటి లత్కోరు వెంకటరామరెడ్డి, మాజీ కలెక్టర్. అసొంటి పర్సన్ను తీసుకొస్తే ప్రజలు ఏమన్నా ఆదరిస్తారా? చాలా అగ్రహంగా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి. దీన్ని మనం మీలాంటి వాళ్ళు మొత్తం దేశమంతా ప్రచారం చేసిండ్రు కదా ఈయన ఏంది అనేది. కాబట్టి ఆయన ఎందుకు పెట్టిండ్రు అంటే కేవలం అక్కడ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులనే ఖర్చు పెడతారు. ఆ డబ్బులు ఎవరెవరు కాదు, వీళ్ళు అనుకుంటారు వాన్ డబ్బులు పెడతాండేమో అని వీళ్ళు అనుకుంటారు. హరీష్ రావు బినామీ డబ్బులు, కేసీఆర్ బినామీ డబ్బులే ఈ వెంకటరామరెడ్డి దగ్గరనే. అందులోనే కొంత ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఆయన అక్కడ పెట్టిండు అనేది స్పష్టం. తర్వాత ఇంకొకటి రఘునందన్ విషయంకి వచ్చేసరికి, రఘునందన్ అక్కడ దుబ్బాకలో ఓడిపోవచ్చు, కానీ దుబ్బాకలో రఘునందన్ గెలిచిన తర్వాత అసలు ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత అసలు దుబ్బాక అంటే ఏంది? దుబ్బాక అంతకుముందు దుబ్బాక అంటే మొత్తం దేశమంతా తెలిసినటువంటి వ్యక్తి. తర్వాత ఈ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ ఓటమికి మొట్టమొదటి మెట్టు ఎక్కడ పడ్డదంటే దుబ్బాకలోనే పడ్డది. ఉప ఎన్నిక అక్కడి నుంచే కదా నీ పతనం ప్రారంభమైంది. తిరుగులేని వ్యక్తి ఉన్నటువంటి దుబ్బాక నుంచి అంటే ప్రజలు ఆదరించినటువంటి వ్యక్తి రఘునందన్. కాబట్టి ఈ ఎన్నికలలో ఒకటే అడుగుతా ఉన్నాం, వెంకటరామరెడ్డి ఒక పెద్ద చీటరు, మోసగాడు, ఐఏఎస్గా ఉండి కాళ్ళు మొక్కి మొత్తం ఐఏఎస్లా ఇజ్జత్ తీసినటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి. తర్వాత పేద ప్రజలను దోచుకున్నటువంటి వ్యక్తి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇలా అనేక మన రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టి హైదరాబాద్ నగరం చుట్టూ వ్యాపారం చేసినటువంటి వ్యక్తి. రాజకీయ నాయకుడు కాదు, ప్రజలకు సేవ చేసినాడు కాదు. తర్వాత నీలం మధు పాపం మొన్నదాకా సర్పంచ్ గెలిచిండు. ఇది విచిత్రమైన పరిస్థితి. సర్పంచ్ గెలిచిండు, ఎమ్మెల్యే టికెట్ అడిగిండు, ఇక్కడి నుంచి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో ఎమ్మెల్యే టికెట్ ఆయనకు అనౌన్స్ చేసిన పత్రికల్లో వచ్చింది. విమానం దిగగానే టికెట్ క్యాన్సిల్ అయింది. మధు విమానం దిగి ఇంటికి పోయేసరికి టికెట్ ఈయన క్యాన్సిల్ అయ్యి ఇంకో పర్సన్కి వచ్చింది. వస్తే మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈయన నమ్మకంగా అయ్యో నాకు మిస్ అయింది అని లేడు కదా. నిలబడి కాంగ్రెస్ పార్టీనే ఓడగొట్టినటువంటి వ్యక్తి. నిన్న కాటం శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ భార్య ఉన్నప్పుడు వైరల్ అవుతుంది. ఒక పార్టీని ఓడగొట్టినటువంటి వ్యక్తిని నిలబడి ఈయన గెలవలేదు. ఒక పార్టీ ఆయన ఓటమికి కారణమే నీలమ్మదు, కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమే నీలమ్మదు. అసొంటి నీలమ్మదు మళ్ళా పార్టీలకు తీసుకొని టికెట్ ఇచ్చినామంటే నీ దౌర్భాగ్యం ఏంది?
కానీ ఫస్ట్ అయితే హ్యాండ్ ఇచ్చింది అయితే కాంగ్రెసే కదా ఈయనకు. కాంగ్రెసే టికెట్ ఇవ్వకపోతే అయినా కూడా అంత సీరియస్గా ఉండకపో నువ్వు పిలిస్తేవి, ఢిల్లీ పిలిచి టికెట్ ఇస్తేవి, ఈయన విమానం దిగంగానే టికెట్ క్యాన్సిల్ చేస్తేవి, ఆయనకు కూడా బాధ అవుతుంది కదా పాపం. ఈ విషయంలో అన్న నేను అబ్జర్వ్ చేసిన, మధ్యలో మాట్లాడుతున్నా, పాపం ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న ఫ్యామిలీకి నీలం మధు వాళ్ళ అభిమానులకు ఫ్యాన్స్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ గొడవ పెట్టింది, అది చాలా బాధ అనిపిస్తుంది. గొడవ పెట్టినట్టే కదా. ఇప్పుడు వాళ్ళు నిజంగా మంచిగా ఉండేటోళ్ళు ఒకప్పుడు. మంచిగా ఉంటాడు. ఇప్పుడు నేను అనేదాన్ని, ఇప్పుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోయినరు, సరే కాంగ్రెస్ పార్టీలో ఓటమి గెలుపు అనేది సహజం, కానీ ఒక మోసగా నన్ను ఈయన చేయడం వల్లనే నేను ఓడిపోయినా అనేటువంటి ఒక బాధ ఉన్నోన్ని తీసుకొచ్చి నువ్వు ఆయనకు మళ్ళీ ఎంపీకి పని చేయని చెప్తే వాళ్ళకు ఉంటుంది కదా బాధ. పాపం ఆయన శ్రీనివాస్ గౌడ్ గారి ఫ్యామిలీ బాధపడంలో ఏమాత్రం తప్పులేదు కదా. అదొకటి. రెండో అంశం ఏంటంటే ఇది జాతీయ స్థాయిలో, అంటే ఢిల్లీలో నీ సమస్యల మీద మాట్లాడేటువంటి సందర్భం. నువ్వు ఇక్కడ మాట్లాడితే కార్పొరేటరో, కౌన్సిలరో, ఎమ్మెల్యేనో, సర్పంచ్ ఎన్నిక కాదు. నువ్వు ఢిల్లీకి పోయి ఢిల్లీలో నీ ప్రాంత సమస్యలని రిప్రజెంట్ చేసి అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి నీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత ఎంపీ మీద ఉంటుంది. నేను అందుకనే మెదక్ నియోజకవర్గ ప్రజలను అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజల్ని కూడా అడుగుతా ఉన్నా. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ ఉన్నాడు ఒకవైపు, ఇంకోవైపు సునీతారెడ్డి ఉన్నది, ఇంకోవైపు రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరు క్యాండిడేట్ల మీద ఈటెల రాజేందర్ ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఈటెల రాజేందర్, ఈ ఇద్దరిలో ఈటెల రాజేందర్ ఎంత ఎత్తులో ఉంటాడు. అట్లనే మెదక్లో వచ్చేసరికి ఇటు వెంకటరామరెడ్డి, అటు నీలం మధు, ఇటు రఘునందన్, ఈ ముగ్గురులో కూడా రఘునందన్ బేరీజ్ వేసుకోండి. బేరీజ్ వేసుకుంటే ప్రజలల్లో ఎవరు ఎక్కువ ఉన్నతంగా కనబడతా ఉన్నారు, ఎవరు ఎక్కువ సేవ చేయగలుగుతారంటే ఖచ్చితంగా అక్కడ రఘునందన్ చేయగలుగుతాడని ప్రజలు చెప్తా ఉన్నారు, ఇక్కడ ఈటెల రాజేందర్ చేయడానికి ప్రజలు చెప్తా ఉన్నారు. అట్లనే జాతీయ స్థాయిలో తీసుకున్నప్పుడు అటు నరేంద్ర మోదీ, ఒక మేరు నగధీరుడిలాగా నరేంద్ర మోదీ ఉంటే, చిన్న దాని ఎంపల చెట్టులాగా మన రాహుల్ గాంధీ కనబడుతుంది కదా. అక్కడ రాహుల్ గాంధీ మీద నరేంద్ర మోదీ పోటీ అంటే, లేకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ ప్రధాని బెరీ చేసుకున్నప్పుడు ఎవరు గొప్ప కనబడతారు? ప్రధాని నరేంద్ర మోదీ గారు గొప్ప కనబడుతుంది. అట్లనే దేశం అంతటా కూడా ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కానీ, అసలు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో పోటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడతలేదు. బీఆర్ఎస్ అయితే పూర్తిగా డౌన్ అయిపోయింది. నా లెక్క ప్రకారం అయితే బీఆర్ఎస్కి ఒక్క సీట్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు ఈ పార్లమెంట్లో. కేసీఆర్ అపరచానికుడు అంటారు, రైతుల కోసం బాగా కష్టపడుతున్నందుకు. సరే, కేసీఆర్ అపరచానికుడు కావచ్చు, రైతుల కోసం కట్లాడుతుండొచ్చు, ఏదైనా చేయొచ్చు. తెలంగాణ ప్రజానీకము మోసాన్ని ఒకసారి పసిగట్టకపోవచ్చు, మోసాన్ని 2 సార్లు పసిగట్టకపోవచ్చు. ఇప్పుడు 3వసారి పసిగట్టిండ్రు కదా. నువ్వు చెప్పేటి జూటా మాటలు అని చెప్పి తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకొని నిన్ను పక్కకు పెట్టిండ్రు కదా. కాబట్టి ఇంకో 4వసారి నువ్వు నీ అపరచానిక్యం అంటే ఏంది? నువ్వు చెప్పేది నువ్వు నీతిగా నిజాయితీగా నిలబడి ప్రజల కోసమే కష్టపడుతుంటే అపరచానికుడు అంటే నమ్మొచ్చు. నీ అపరచానిక్యం అనే దాన్ని దేంట్లో తీసుకుంటున్నారు? కేసీఆర్ ప్రజలను విపరీతంగా మోసం చేయగలడు, కేసీఆర్ ప్రజలను విపరీతంగా మభ్యపెట్టగలడు అనే దానికి చాణక్యతను తీసుకుంటున్నారు. దాని అర్థం అది కాదు. కేసీఆర్ విపరీతమైనటువంటి మోసగాడు, కేసీఆర్ ప్రజలను విపరీతంగా వంచగలడు, వాళ్ళ ఉద్దేశం అది. కాబట్టి ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ప్రజలు వంచనకు మోసానికి గురి కావడానికి సిద్ధంగా లేరు. అయితే ఆ పనిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. ఇది చూడండి అన్న, ఒక చేవెళ్ళ మీకు హైదరాబాద్ కానుకొని ఉంటుంది, షేర్లింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ళ, రాజేంద్ర నగర్, ఇదంతా కూడా ఇది ఒక విచిత్రం అనిపిస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ సతీమణి పట్నం సునీత రెడ్డిని తీసుకున్నారు. అందరూ ఏమనుకున్నారు అంటే చేవెళ్ళలో సునీత రెడ్డికే ఇస్తారనుకున్నారు. అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ రంజిత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ నుంచి క్యాన్సిల్ అయిపోయి కాంగ్రెస్ నుంచి ఇస్తారు. దీనివల్ల అక్కడ మరి బీజేపీకి గట్టి దెబ్బ తగులుతుందా? కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అక్కడ గెలిచే అవకాశం ఉంటుందంట. ఎట్లా అంటే ఇప్పుడు మనం మొత్తం ఒకసారి ఈ మంచి టాపిక్ కాబట్టి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక్కసారి అనలైజ్ చేసుకుందాం. చేవెళ్ళలా నిన్నటిదాకా బీఆర్ఎస్ ఎంపీ, ఇలా కాంగ్రెస్ క్యాండిడేట్. వరంగల్లా నిన్నటిదాకా బీఆర్ఎస్, స్టిల్ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన బిడ్డ వరంగల్ క్యాండిడేట్. తర్వాత మన సికింద్రాబాద్ స్టిల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్. ఇప్పుడు మన మల్కాజ్గిరి బీఆర్ఎస్ లీడరు, అంటే నిన్న మారి ఇలా కాంగ్రెస్ క్యాండిడేట్. నిన్న మెదకు నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిన బీఎస్పీ లీడరు, ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్. నువ్వు ఇట్లా ఏది తీసుకున్నా, ఏ నియోజకవర్గం తీసుకున్నా అక్కడ ఏం కనబడుతుందంటే కాంగ్రెస్ పార్టీ మైనస్ పెద్దగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకకనా, లేకపోతే రేవంత్ రెడ్డి తన వాళ్ళనే పెట్టుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టుకున్నాడా, లేకపోతే సెంట్రల్ పార్టీ పూర్తిగా ఈయనకేమన్నా గుత్తేదారి తనం ఈ టికెట్ల మీద ఇచ్చిందా అనేది మనకు తెలియదు. కానీ ఇచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా
కాంగ్రెస్లో కష్టకాలంలో కాంగ్రెస్లో ఉండి పనిచేసి కాంగ్రెస్ కోసం కొట్లాడిన వాళ్ళు కాదు. అందరూ బయట నుంచి కేవలం పదవి కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ కనబడతా ఉన్నారు. కాబట్టి నువ్వు చేవెళ్ళ తీసుకున్నా, చేవెళ్ళలో కూడా ఎట్లా చెప్పొచ్చు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మీకు కొంత తెలిసి ఉంటుంది, మీ పార్టీలో సీనియర్ నాయకులు కదా, ఎట్లా అంటే ఆయన వ్యక్తిత్వం ఎట్లుంటుంది, ఆయనకు గెలిచే అవకాశాలు ఎట్లా ఉంటాయి? నేను అక్కడికి వస్తాను. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఒకసారి ఎంపీగా చేసిండు, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి టికెట్ పొంది ఓటమి చవి చూసిండు. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు చాలా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఆయన విదేశాలలో ఉండి రావడం వల్ల కొంత ఆయనకు ఆ రకమైనటువంటి స్టైల్ ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇలా కొండా విశ్వేశ్వరరెడ్డి గ్రౌండ్ దాకా పోయి చిన్న కింది స్థాయి ప్రజానీకంతో కూడా కలిసిపోయి వాళ్ళ సమస్యల్ని కూడా తెలుసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపుతున్నటువంటి వ్యక్తి. నిన్న ఇయ్యాల కాదు కదా, వర్షంలో ఒడ్లు తడిసిపోతున్నాయంటే ఆ ఒడ్లను ఎట్లా ఆరబెట్టుకోవాలి, ఎట్లా నిల్వ పెట్టుకోవాలన్నా కూడా ప్రజలకు పూర్తిగా మన సోషల్ మీడియా ద్వారా తెలియజెప్పి రైతులకు మేలు చేసినటువంటి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఒక్కదాని మీదనే కాదు, నీటిపారుదల రంగం విషయానికి వచ్చినప్పుడు నీటిపారుదల ఎట్లా నిలువ అవుతుంది, ప్రాజెక్ట్ ఎట్లుంటుంది, ఎట్లా కట్టాలి, ఏం డిజైన్ చేయాలని చెప్పి ఆయన థర్మోకోల్ ద్వారా ఒక డిజైన్ తయారు చేసి గ్రామాన ఊరూరా ఇది ప్రాజెక్టు డిజైన్ ఇట్లుండాలి అని చెప్పి నీటిపారుదల రంగంలో పూర్తిగా నిష్ణాతంగా చెప్పినటువంటి వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి. నువ్వు ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకో, కొండ విశ్వేశ్వరరెడ్డి ఆ సబ్జెక్టు మీద థరోగా స్టడీ చేయకుండా మాట్లాడు. అట్లాంటి కొండ విశ్వేశ్వరరెడ్డి ఎందుకు వదులుకున్నామో అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలు బాధపడ్డారు. బీఆర్ఎస్ని గెలిపించిన తర్వాత నీకు అక్కడ నియోజకవర్గానికి పెద్దగా నియోజకవర్గం గురించి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా రంజిత్ రెడ్డి దగ్గర లేదు. కాబట్టి ప్రజలు ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డిని కోరుకుంటున్నారు. అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేటు, నిన్నటిదాకా టీడీపీల రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ వచ్చి బీఆర్ఎస్ క్యాండిడేట్ అయింది. నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఎంపీ ఇవాళ వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ అయింది. కాబట్టి నికార్స్ అయినటువంటి వ్యక్తిగా అక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి కనబడతా ఉన్నాడు. కాబట్టి అదే కాదు, నిన్నటిదాకా టీడీపీ అధ్యక్షుడు కదా ఆయన. నేను అదే నిన్నటిదాకా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఇవాళ బీఆర్ఎస్కు క్యాండిడేటు. నిన్నటిదాకా బీఆర్ఎస్ ఎంపీ, ఇవాళ కాంగ్రెస్కు క్యాండిడేటు. అక్కడ ప్రజల కోసం మాట్లాడి నిరంతరం ప్రజలలో ఉన్న వ్యక్తి ఎవరు? కొండ విశ్వేశ్వరరెడ్డి. కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డికి మంచి అవకాశాలు ఉన్నాయి అక్కడ. చాలామంది ప్రజలు అదే ప్రజలు అదే అంటారు, ఏమనంటారు, ఈయన మనకు తెలిసినోడు కదా, ఈయన మన కోసం మాట్లాడతాడు కదా, ఈయన మన దగ్గరికి వస్తాడు కదా అనేటువంటి. నేను మొన్న చూసిన అంటే సోషల్ మీడియాలో కొండ విశ్వేశ్వరరెడ్డితో డైరెక్ట్గా మాట్లాడలే, కానీ ఆయా ప్రాంతాలలో ఉండే భజన సంఘాలతో కూడా కలిసి ఆయన ప్రయాణం చేసింది. గ్రామాలలో ప్రజల సంఘాల దగ్గర పోయి భజన సంఘాలతో మాట్లాడి, అంటే నువ్వు డౌన్ టు ఎర్త్ అని చెప్తా ఉన్నావు. గ్రామీణ ప్రాంతాలలో లోపలికి పోయి చిన్న వ్యక్తులతో కూడా కలిసిపోయి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునేటువంటి చతురత కొండ విశ్వేశ్వరరెడ్డికి ఉంది. కాబట్టి అక్కడ ప్రాంత ప్రజానికి ఆయన ఆదరిస్తారని అనిపిస్తూ ఉంది. మొన్న రజాకర్ మూవీ వచ్చింది, ఇది బీజేపీ గెలవడానికి ఏమన్నా హెల్ప్ అవుతుంది అంటారా? చాలా మంది బీజేపీకి అనుకూలంగా తీసుకున్నారు అంటారు. ఒకటి ఈ చేవేళ్ళ నుంచి ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి తాత కొండ వెంకటరంగారెడ్డి గారి గురించి కూడా ఎండింగ్లో జిందాబాద్ పాటలో ఆయన పేరు కూడా తీసుకున్నారు. అవును, ఎట్లా చూస్తారు అంటే మైపాలిన్లా ఒకటి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, చరిత్రలాగానే చూపించాలి. ఇలా మీరు ఉన్నారు, మీ నాయన పేరు చెప్తారు, మీ తాత పేరు చెప్తారు, మహా అయితే మీ ముత్తాత పేరు చెప్తారు. మీ తాత పేరు నీకు గుర్తుంటుందా? గుర్తుండదు కదా. కానీ మీ తాత పేరు నీకు గుర్తుండదని చెప్పి వేరే ఏదో పేరు చెప్తే దాన్ని నువ్వు అంగీకరిస్తావా? అంగీకరించగా. ఇది కూడా సేమ్ చరిత్ర ఏంటంటే మర్చిపోతున్నటువంటి తరాలకు గుర్తు చేయాలి. అప్పుడు ఏం జరిగింది? ఇలా బైరాన్పల్లె గ్రామం ఉంది, బైరాన్పల్లె గ్రామంలో మనకు కొంత తెలుస్తుంది. ఇప్పుడు మా పిల్లలకు ఆ పిల్లలకు బైరాన్పల్లెలో జరిగిన దారుణాలు తెలియవు కదా. వాళ్ళకి తెలియాలంటే ఇట్లాంటిది ఒకటి ఈ చరిత్ర. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైంది, పుస్తకాలు, లేకపోతే సోషల్ మీడియా, లేకపోతే సినిమా, ఇవి మూడే ఇంపార్టెంట్గా నీకు తెలియడానికి. కాబట్టి ఆ అంశాలను అన్నింటినీ ఉన్నట్టుగా చూపించడంలో రజాకార్ సినిమా సక్సెస్ అయింది. దాని నుంచి ఎవరు బాధపడుతుంటారు అంటే అప్పుడు ఎవరైతే రజాకారులకు అండగా ఉండి లేదా రజాకారుల పార్టీలో ఉండి రజాకారులను వాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అరే మమ్మల్ని ఇట్లా చూపిస్తారా, మా నిజ స్వరూపం ఇదే అని చెప్పి కొంత బాధపడవచ్చు కాక దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది హిందువులకు అనుకూలంగానో తెలంగాణకు అనుకూలంగానో బీజేపీ అనుకూలంగానో తీసినటువంటి సినిమా కాదు. వాస్తవ చరిత్రగా చూపించినటువంటి సినిమా రజాకార్ మూవీ. కాబట్టి నేను ఇంకా అనుకుంటున్నా అసలు కొంత కూడా సినిమాటిక్గా పెట్టలే ఆయన.
కొంత సినిమాటిక్గా పెట్టి ఒక 2 మంచి పాటలు పెట్టి ఏదో ఒక గ్రామంలో ఘర్షణ జరిగినట్టు కొద్ది కథను తీసుకొని ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. కానీ గూడూరు నారాయణ రెడ్డి గారిని అభినందించాలి ఏంటంటే కేవలం చరిత్రలో ఏం జరిగిందో వాటిని మాత్రమే స్పష్టంగా చూపించింది. ఆడ కోట్ల రూపాయలు ఖర్చు అయింది, అంత చూపించింది. కాబట్టి ఆ సినిమాను విమర్శలు అంతే వస్తున్నాయి, ప్రజలు కూడా అంతే ఆదరిస్తూ ఉన్నారు. ఆ సినిమా మీకు ఏమైనా వెళ్ళిపోతుందా బీజేపీ పార్టీ కొంత? నేను అనేది ఒకటి, బీజేపీకి హెల్ప్ అవుతుందా హెల్ప్ కాదనేది కాదు. వాస్తవ చరిత్రను ప్రజలు తెలుసుకున్నప్పుడు వాస్తవం వైపాలు పోతారు. ఇప్పుడు ఇలా ఎంఐఎం పార్టీ ఉంది, నువ్వు ఎంఐఎం పార్టీ అసలు ఎప్పుడు పుట్టింది, ఎంఐఎం పార్టీని ఎవరు పెట్టిండ్రు, అందులో ఎవరెవరు పెరుక్కుంటూ వస్తున్నారు చెప్పాలి కదా. నువ్వు ఎంఐఎం పార్టీని పెట్టింది ఖాసిం రాజ్వి, నువ్వు ఖాసిం రాజ్వి రజాకార్లకు అధ్యక్షుడు ప్రతినిధి. ఆ రజాకార్ల ద్వారా పెట్టినటువంటి పార్టీ అప్పటి నుంచి ఇప్పటిదాకా పేరు కూడా మారవలే, అది మారవకుండా చేస్తున్నట్టు వీళ్ళని రజాకార్లు అనకపోతే ఏమనాలి. ఇప్పుడు మేము బీజేపీలో పనిచేస్తున్నాను, నేను బీజేపీ కార్యకర్త, నన్ను బీజేపీ కార్యకర్త అంటారు కదా, లేకపోతే హిందుత్వవాది అంటారు, లేకపోతే నేషనలిస్ట్ ఈయన అంటారు, లేకపోతే ఈయన సంఘం మనిషి సంఘీలు అంటారు. మేము దాన్ని తప్పుగా తీసుకోం కదా. మరి అట్లనే రజాకార్ల పార్టీలో ఉన్నోని రజాకార్ అనకపోతే ఏమనాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ వాడు అంటాం, బీజేపీలో ఉన్నోని బీజేపీ వాడు అంటాడు, సిపిఐలు ఉన్నోని కమ్యూనిస్టో కామ్రేడో అంటావు. మరి రజాకారులు ఉన్నోని రజాకార్ అని అంటాం కదా. మరి రజాకారులు చేసినటువంటి చర్యలను చూపించడం ద్వారా, నిజాన్ని చూపించడం ద్వారా భయం ఎందుకు? దాన్ని నేనేమంటున్నా, దాన్ని మీరు కూడా వ్యతిరేకించండి. కాంగ్రెస్ పార్టీ కూడా నిజమే అప్పుడు రజాకారులు అట్లా వేసిండ్రు కాబట్టి ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం, ఈ ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదని చెప్పు. ఎంఐఎం నేను దూరం పెడతాను, నేను వద్దంటున్నా, ఏమన్నా బీజేపీ అడ్డం పడుతుంది, మాకు ఎంఐఎం వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటే లేదు నువ్వు ఎంఐఎంతోనే ఉండాలని బీజేపీ అంటలేదు కదా. ఓకేనా. కాబట్టి ఇంకొకటి, మొన్నటిదాకా బీఆర్ఎస్ అట్లనే మోసింది ఎంఐఎంను, ఇలా కాంగ్రెస్ పార్టీ మోస్తున్నది. కాబట్టి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళిద్దరు కూడా రజాకారులను మోసేటువంటి వ్యక్తులు, రజాకారుల ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు. ఫైనల్గా ఏం చెప్తారు మరి తెలంగాణ ఓటర్లకు? ఇప్పుడు తెలంగాణ ఓటర్లకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే ఇప్పటిదాకా ఎలాంటి అంటే భేదభావం లేకుండా, నా పార్టీ నీ పార్టీ అనేటువంటి తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతూ ఉన్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బీజేపీ అంటే విషం జిమ్ముతుంది. మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నడి రోడ్లలో నరికి చంపినటువంటి సంఘటనలు మనకు పశ్చిమ బెంగాల్లో కనబడతాయి. అట్లాంటి మమతా బెనర్జీ కూడా అపాయింట్మెంట్ అడిగితే నరేంద్ర మోదీ గారు సమయం ఇచ్చి కూర్చొని ఆమెతోని రిప్రజెంటేషన్ తీసుకొని ఏం పనులు కావాలో చేసి పెట్టినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి దక్కింది. స్టాలిన్ బీజేపీ ఐడియాలజీకి పూర్తిగా భిన్నమైనటువంటి ఐడియాలజీ డిఎంకే పార్టీ స్టాలిన్ది. హిందుత్వాన్ని తిడతాడు, నేషనలిస్టులను తిడతాడు, బీజేపీని తిడతాడు. అయినా అక్కడ స్టాలిన్ని పిలిచి స్టాలిన్ సమయం అడిగితే ఇచ్చి ఆయనకు రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారికి దక్కుతుంది. మరి మన దగ్గర ఏమైందంటే మొన్నటిదాకా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు నరేంద్ర మోదీ గారిని వ్యక్తిగతంగా ద్వేషించి ఆయన దగ్గరికి పోలే, ఈ రాష్ట్రానికి ఏం కావాలని అడగకపోయినా ఇక్కడ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఏమేమి రావాలో ఆ నిధులన్నీ కూడా ఇక్కడ కూడా ఇచ్చింది. కాబట్టి రేపు దేశంలో అభివృద్ధి సమాంతరంగా సాగాలంటే, తెలంగాణలో మరింత అభివృద్ధి జరగాలంటే ఇప్పుడు మనకు అనేక రకాల ఫ్లైఓవర్లు అవసరం ఉన్నాయి, మెట్రో పొడిగింపు కోసం అవసరం ఉన్నది, ఎంఎంటీఎస్ యాదిరూట దాకా పోవాల్సినటువంటి అవసరం ఉన్నది, చాలా రైల్వే లైన్లు అవసరం ఉన్నాయి, కేంద్రం నుంచి అనేక రకాల పనులు మన రాష్ట్రానికి అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ పనులన్నీ జరగాలంటే ఈ రాష్ట్రంలో కేంద్రంతో సఖ్యతగా మాట్లాడేటోళ్ళు ఉండాలి కదా. ఇలా ఈటల రాజేంద్రనే గెలిచిండు, నరేంద్ర మోదీ గారిని అపాయింట్మెంట్ తీసుకొని నా నియోజకవర్గానికి ఇది కావాలి అని అడుగుతాడు. రఘునందన్ గెలుస్తాడు, నా నియోజకవర్గానికి ఇది కావాలని రఘునందన్ అడుగుతాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు, ఇది కావాలని అడుగుతాడు. కిషన్ రెడ్డి గారు ఎట్లాగో గెలుస్తారు, కిషన్ రెడ్డి గారి మీద పోటీ లేదు, ఇక్కడ ఇది కావాలని అడుగుతాడు. అట్లా కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడేటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి తెలంగాణ ప్రజానీకాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ఎన్నికలల్లో మీరు గత ఎన్నికలలో ఏ పార్టీకి ఓటేసిండ్రు, ఎవరి వైపున ఉన్నారు అనేది అన్నీ మర్చిపోండి. ఇది కేవలం దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు. జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది ఖాయం. ఇది మనమే అంటలేం, ప్రపంచం అంటుంది. జర్మనీ వాడు, జపాన్ వాడు నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్లు ఇప్పుడే ఫిక్స్ చేసుకుని మా దేశంలో మీరు ఫలానా తేదీన పర్యటించండి అని చెప్పి లేఖలు రాస్తూ ఉన్నారు. ఎందుకు ఎలక్షన్లు వస్తున్నాయి, నువ్వు ఉంటావా పోతావా అన్న డైలమా ఉండాలి కదా. కానీ వాడు ఇప్పుడు ఎందుకు మోదీకి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు అంటే గ్యారంటీగా మోడీ వస్తారని చెప్పి ఇలా ప్రపంచం కూడా విశ్వసిస్తూ ఉన్నది. ఈ తరుణంలో మనం కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి తెలంగాణను మరింత బలోపేతం చేసి అభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను తెలంగాణ ప్రాంత ప్రజలను, ఓటర్లను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదే అండి, అన్నతో మాట్లాడుతుంటే అసలు సమయం సరిపోదు. ఏ విషయం మీదైనా ఎంత గంటల తరబడి మాట్లాడతాడు. అన్న కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల మనం తొందరగా ముగిస్తున్నాం. అన్నతో మళ్ళొక్క ఇంటర్వ్యూ మన ఆఫీస్లో తీసుకుందాం. చూస్తూనే ఉండండి PMR TV.